ఛ! ఆ ముసలోడు చచ్చుంటే నేనిలా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేదే కాదు. మావయ్యను లేపేసే ఆ గోల్డెన్ ఛాన్స్ ఈ తింగరోడు వల్లే మిస్ అయింది. ఈడియట్ అంటూ కమల్ని చూసి తిట్టుకుంటూ ఉంటుంది పల్లవి. ఇంతలో కానిస్టేబుల్ పల్లవికి ఫోన్ చేస్తాడు. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికే చేస్తుంటాడు. మాట్లాడదామంటే ఈ తింగరోడు ఇక్కడే తగలబడ్డాడే అని పల్లవి టెన్షన్ పడుతుంది. మాట్లాడకుండా కట్ చేసావే అని కమల్ అడుగుతాడు. అది స్పామ్ కాల్ బావా, లోన్ కావాలా అని చేస్తుంటారని పల్లవి కవర్ చేస్తుంది. కానీ మళ్ళీ కాల్ చేస్తాడు కానిస్టేబుల్. మళ్ళీ కట్ చేస్తుంది పల్లవి. మేడం ఫోన్ కట్ చేస్తున్నారంటే అని కానిస్టేబుల్ అనుకుంటూ ఉంటాడు. బావా కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు తీసుకురావా అని కమల్ని పంపిస్తుంది. మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను. మా ఎస్ఐ గారికి ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది మేడం. ఆల్రెడీ ఇంతకుముందు దొరికిన ఫుటేజ్లో ఒక ఆధారాన్ని అవనికి చూపించారు. ఇప్పుడు చూసిన సీసీటీవీ ఫుటేజ్లో మరో ముఖ్యమైన ఆధారం ఉందన్నారు. ఇప్పుడు దొరికిన ఆధారంతో మీ మావయ్య గారిని ఎవరు తోసేశారన్నది ఈజీగా తెలుసుకోవచ్చని అవని గారికి ఫోన్లో చెప్పడం నేను విన్నానని కానిస్టేబుల్ చెప్తాడు. మీ ఎస్ఐ చూసిన ఫుటేజ్లో ఏముందని పల్లవి అడుగుతుంది. సరిగా కనిపించలేదు మేడం, చూడ్డానికి ట్రై చేశా కానీ కనిపించలేదు. ఆ ఆధారాన్ని చూపించడానికి ఎస్ఐ గారు అవని గారి దగ్గరికే బయలుదేరారు. ఈ విషయం చెప్పడానికి కాల్ చేశానని కానిస్టేబుల్ అంటాడు. ఆ మాటతో పల్లవికి చెమటలు పడతాయి. ఇక మరోవైపు అవని ఇంట్లో అందరికీ కూడా ఈ విషయం చెప్తుంది. అత్తయ్య, అమ్మమ్మగారు, శ్రేయ, కమల్ ఒక్కసారి అందరూ ఇలా రండి అంటుంది. పల్లవి కూడా వచ్చేసరికి నువ్వెందుకు వచ్చావే, కాసేపు రెస్ట్ తీసుకోపో అని భానుమతి అంటుంది. నా టెన్షన్ నీకు అర్థం కాదులే అని పల్లవి అనుకుంటుంది. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎస్ఐ అభిరామ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారని అవని అంటుంది. అతను అక్షయ్ బావ ఫ్రెండ్ కాబట్టి వస్తున్నారేమో, అదేదో పెద్ద విషయమైనట్లు గొప్పగా చెప్పాలా అని శ్రేయ సెటైర్ వేస్తుంది. మీకు గొప్పలు చెప్పడానికి నేను పిలవలేదు. మావయ్య గారిని ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు దొరికాయంట. అవి తీసుకువస్తున్నారని అవని అంటుంది. ఎస్ఐ అభిగారు వచ్చి ఆధారాలు చూపిస్తే మావయ్య గారిని తోసేసింది ఎవరని తెలిసిపోతుందని అవని అంటుంది. నా కొడుకును అలా చేసింది ఎవరని తెలిస్తే ఒళ్ళంతా వాతలు పెట్టి చంపేస్తానని భానుమతి ఊగిపోతుంది. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనే ముసల్దానా, వాళ్ళు ఎవరో తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి నేనే చంపేస్తానని కమల్ ఆవేశపడతాడు. ఈ మాటలు పల్లవిని ఇంకా టెన్షన్ పెడుతూ ఉంటాయి. ఇదంతా అవని గమనిస్తూ ఉంటుంది. నువ్వు వస్తావని చెప్పి చాలాసేపు అయ్యింది, ఇంకా రాలేదేంటి అని ఒకసారి ఫోన్ చేయి వదినా అని శ్రీకర్ అంటాడు. దాంతో ఎస్ఐ అభికి కాల్ చేస్తుంది అవని. కానీ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఫోన్ కలవట్లేదని అవని చెప్తుంది. ఫోన్ కలవకపోవడమే కాదు, వాడు కూడా ఇక్కడికి రాలేడని పల్లవి మనసులో అనుకుంటుంది. మరోవైపు అభికి యాక్సిడెంట్ అయ్యి సీన్ చూపిస్తారు. మావయ్యని ఎవరో చంపాలనుకున్నారని నువ్వు డ్రామా క్రియేట్ చేస్తున్నావా అంటూ పల్లవి అడుగుతుంది. డ్రామాలు క్రియేట్ చేయాల్సిన అవసరం నాకేముందని అవని అంటుంది. నీకే ఉంది, ఎందుకంటే ఆ రోజు పార్టీలో మావయ్య గారు పడిపోయే ముందు చివరిసారిగా మాట్లాడింది నీతోనే అంటుంది.